ఉదయం ఇషిక ఎప్పట్లాగే అల్లారం మోగగానే లేచి ఫ్రెష్ అయ్యి తన చుడిదార్ వేసుకొని బ్యాగ్ తీసుకొని ఇవాళ అంతా సజావుగా సాగాలి అని తనలో తానే మాట్లాడుకుంటూ ఆఫీస్కి బయలుదేరుతుంది. అదే సమయంలో బయట గేటు దగ్గర ఒక కార్ వచ్చి ఆగుతుంది. ఆ కార్ డోర్ తెరుచుకుంటుంది. అశోక్ బయటకు దిగుతాడు. ఆశ్రమంలో లోపల నుంచి మదర్ బయటకి వస్తుంది. తన కళ్ళల్లో చిన్న సంతోషం, ముఖంలో ఆత్మీయత. రండి సార్ అని ప్రేమగా పిలుస్తుంది. అశోక్ గుడ్ మార్నింగ్ అని చెబుతాడు. మదర్, సార్, ఇషిక ప్రతిరోజు మీ గురించే మాట్లాడుతుంది. మీరు బిజీగా ఉంటారని చెప్పి లోపలికి ఆహ్వానిస్తుంది. ఇషిక కూడా బయటకి వస్తుంది. చేతిలో బ్యాగ్, కళ్ళల్లో చిన్న ఆశ్చర్యం. ఆమె అశోక్ని చూసి క్షణం పాటు ఆశ్చర్యంతో అలానే ఆగిపోతూ ఉంటుంది. మదర్ చిరునవ్వుతో ఇషిక వైపు తిరిగి, అమ్మా ఇషిక, ఈయన మన ఆశ్రమానికి డొనేషన్ ఇవ్వడానికి వచ్చారు. అంతేకాదు, ఈ ఆశ్రమం ఉన్న స్థలం కూడా ఇక నుంచి అశోక్ సార్దే. ఇక మీదట ఈయన మన కోసం దీన్ని కొనేశారమ్మా. ఇక మీదట మనం రెంట్ కట్టవలసిన అవసరమే లేదు. అశోక్ మాత్రం సీరియస్గా, ఇది నేను మంచి మనసుతోనే చేశాను ఇషిక. నువ్వు చేసే పని విలువైనది. అది కొనసాగడానికి ఇది చిన్న సాయం మాత్రమే. దానికి ఇషిక థ్యాంక్ యూ సార్ అని అంటుంది. కానీ ఆమె మనసులో మాత్రం అసలు ఆయన ఇలా ఎందుకు చేస్తున్నారు? ఈ సాయం వెనుక ఏదైనా ఉద్దేశం ఉందా అనే అనుమానాలు చుట్టుముడుతుంటాయి. ఇంతలో పెద్ద ట్రక్ వస్తుంది. అందులో కొత్త బెడ్లు, టాయ్స్, బ్లాంకెట్లు, గోడల కోసం పెయింట్ బకెట్లు ఉంటాయి. పిల్లలందరూ ఆనందంతో చప్పట్లు కొడుతూ వావ్, కొత్త టాయ్స్ వచ్చాయి అని పరుగులు తీస్తారు. ఇషిక ఆశ్చర్యంగా ఆ దృశ్యం చూస్తుంది. ఒకవైపు పిల్లల హర్షం, మరోవైపు తన మనసులో అశోక్పై అర్థం కాని అనుభూతి. అశోక్ మాత్రం సీరియస్గానే వర్కర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఈ గోడపై పిల్లల కోసం కార్టూన్స్ పెయింటింగ్స్ వేయండి, ఆ రూమ్లో కొత్త బెడ్షీట్ చేయండి, ఇక్కడ బ్లాంకెట్స్ విప్పండి అంటూ చెప్తాడు. మదర్ ఆనందంతో ఇషిక వైపు చూసి, చూడమ్మా ఇషిక, ఎవరైనా ఇలా మన కోసం పిల్లల కోసం చేస్తారా? దేవుడు పంపిన మనిషిలా ఉన్నాడు ఈ అశోక్. ఇషిక నిశ్శబ్దంగా అశోక్ వైపు చూస్తుంది. అతను పిల్లలతో నవ్వుతూ ఒక్కొక్కరికి టాయ్స్ ఇస్తూ ఉంటాడు. ఆ నవ్వులో మొదటిసారిగా ఇషికకి కనిపిస్తుంది అహంకారపు బాస్ కాకుండా ఒక మనసున్న మనిషి. అశోక్, మేడం, ఇంకో 2 రోజుల్లో అన్ని పనులు పూర్తవుతాయి, నేను వెళ్తాను అని సీరియస్గా చెప్పి బయటకి నడుస్తాడు. అప్పుడే మదర్ తల తిప్పి ఇషిక వైపు చూసి, ఇషిక, నువ్వు బయలుదేరమ్మా, ఆల్రెడీ లేట్ అయింది ఆఫీస్కి అని అంటారు. ఇషిక వెంటనే సరే అని బ్యాగ్ తీసుకుని బయలుదేరబోతుంది. కానీ అశోక్ కార్ డోర్ తీస్తూ, వద్దు, నువ్వు క్యాబ్కి వస్తే ఆలస్యం అవుతుంది, నేను డ్రాప్ చేస్తాను అని తన కారు వైపు చూపిస్తాడు. ఇషిక వద్దు సార్, ఇబ్బంది అని చెప్పబోయేలోపే మదర్, అశోక్, సార్తో వెళ్ళమ్మా, అంత దూరం ఒంటరిగా వెళ్ళడం ఎందుకు, ఆఫీస్కి ఆలస్యం అవుతుంది అంటారు. ఇషిక ఒక చిన్న స్మైల్తో ఏదో బలవంతం మీద తప్పక ఒప్పుకొని తల ఊపుతుంది. అశోక్, వెళ్దాం మిస్ ఇషిక. ఇద్దరు కారులో కూర్చుంటారు. ఇంజన్ స్టార్ట్ అవుతుంది. కానీ
ఇషిక విండో వైపు చూస్తూ ఉంటే అశోక్ రియర్ వ్యూ మిర్రర్లో ఆమె ముఖాన్ని గమనిస్తాడు. అతని కళ్ళల్లో చిన్న స్మైల్, ఆమె కళ్ళల్లో ఆలోచన మబ్బు. ఇషిక మనసులో, ఇవాళ ఇంత సైలెంట్గా ఉన్నారు. నిన్న నేను అభి బైక్లో వెళ్ళాలని తెలిసి తిడతారని అనుకున్నాను, కానీ ఇంత కూల్గా ఉన్నారు. ఇదేం కొత్త అశోక్ సార్? అశోక్ స్టీరింగ్ తిప్పుతూ రియర్ వ్యూ మిర్రర్లో ఒకసారిగా ఆమెను గమనిస్తాడు. ఆ చూపు ఆమెకు తగిలి గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఇషిక వెంటనే చూపు తిప్పి, సార్, ఆఫీస్కి చేరడానికి ఇంకెంత టైం పడుతుంది అని నిశ్శబ్దం భంగం చేసే ప్రయత్నం చేస్తుంది. అశోక్ తల ఇటు తిప్పి కూల్గా, ఇంకా 10 minutes మాత్రమే అని చెప్తాడు. ఇషిక అడుగుతుంది, సార్, మీరు ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నారు ఆశ్రమం కోసం, ఎందుకు సార్? అందులో మీకు ఏ లాభం ఉంది? అశోక్ కొంచెం స్మైల్తో కానీ సీరియస్ టోన్లో, నాకు లాభం అవసరం లేదు ఇషిక. అక్కడ ఉన్న పిల్లల్ని చూసినప్పుడల్లా బాధగా అనిపిస్తుంది. ఎవరు లేరు అని, వాళ్ళకి కనీసం మంచి సౌకర్యం ఇవ్వాలని అనిపించింది, అంతే. ఆ చిన్నపిల్లల్ని చూసినప్పుడల్లా నాకెందుకో మనసు బరువవుతుంది. వాళ్ళకి ఎవరో ఒకరు తోడుగా ఉండాలి. అందుకే నా తరపున కొంత సాయం చేయాలని అనిపించింది. అంతేకాదు, రేపు మా మమ్మీ డాడీ మ్యారేజ్ యానివర్సరీ. మమ్మీకి సర్ప్రైజ్ ప్లాన్ చేయాలి. మమ్మీ తరపున డొనేషన్ ఇచ్చి మమ్మీ కోసం ఇదంతా చేస్తున్నా. ఇషిక ఆనందంతో స్పందిస్తుంది. అవునా సార్, బాగా చేద్దాం. ఇషిక అశోక్ ఆఫీస్ చేరి పని పూర్తి చేస్తుంది. ఎడిటింగ్, డాక్యుమెంట్స్, రిపోర్ట్స్ చెక్ చేస్తూ సమయాన్ని గడుపుతుంది. సాయంత్రం అశోక్ ఆమె దగ్గరికి వెళ్తాడు. ఇషిక, రేపు పార్టీ ఉంది కదా, కొన్ని వస్తువులు తీసుకుని రావాలి. అశోక్ పెద్ద మాల్ దగ్గర కారు ఆపుతాడు. మాల్లో లైట్స్, బెలూన్స్, ఫ్లవర్స్, గిఫ్ట్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. అశోక్ లిస్ట్ చెక్ చేస్తూ ఉంటాడు. ఇషిక, మనకు కేక్ డెకరేషన్ ఐటమ్స్, ఫోటో ఫ్రేమ్స్, ఇంకా కొన్ని గిఫ్ట్ బ్యాగ్స్ కావాలి. ఇషిక, సరే సార్, నేను కేక్ చూసుకుంటాను, మీరు గిఫ్ట్ సెక్షన్ చూడండి. ఇద్దరు తమ తమ పనులు మొదలు పెడతారు. ఇషిక కేక్ కౌంటర్ దగ్గర చాలా అందమైన చాక్లెట్ ట్రఫిల్ కేక్ చూసి తీసుకుంటుంది. ఇంతలో అశోక్ దగ్గరికి వచ్చి, వావ్, ఇది సరిపోతుంది, మమ్మీకి ఇలాంటిదే ఇష్టం. ఇద్దరూ కలిసి బెలూన్స్, ఫ్లవర్స్, ఆల్ ఐటమ్స్ తీసుకుంటారు. చివరికి కార్ దగ్గరకు వచ్చి అశోక్ లగేజ్ లిఫ్ట్ చేస్తుంటే ఇషిక కూడా అశోక్కి హెల్ప్ చేస్తుంది. కార్లో ఇషిక మొబైల్ తీసుకుని అశోక్ వైపు తిరిగి, సార్, మేడం నెంబర్ ఇవ్వండి, రేపు వాళ్ళకి కాల్ చేసి విష్ చేస్తాను అనుకుంటున్నా. అశోక్ ఒక క్షణం ఆమె వైపు చూసి, నీలాంటి వాళ్ళ విషెస్ వాళ్ళకి అంత ఇంపార్టెంట్ కాదు. ఇషిక ఒక క్షణం అతని వైపు చూసి లోపల ఆలోచిస్తూ, అవును, నాలాంటి వాళ్ళకి వాళ్ళు ఫోన్ నెంబర్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోరు కూడా అని నిశ్శబ్దంగా బాధతో కూర్చుంటుంది. ఆ మాటలు ఏదో లోతుందని ఆమెకి అర్థమవుతుంది. అశోక్, రేపు పార్టీకి నేను నీ మీద డెకరేషన్ బాధ్యత పెడుతున్నా. ఇషిక సరే సార్ అని తలూపుతుంది. ఆశ్రమం దగ్గరికి కారు చేరుతుంది. కారు ఆగగానే అశోక్ బయటకు దిగి తన చేతిలో ఉన్న బ్యాగులను పట్టుకొని లోపలికి నడుస్తాడు. అప్పటికే ఆశ్రమం వాతావరణం ఆనందంగా ఉంది. కొంతమంది వర్కర్స్ డెకరేషన్స్ లైట్స్ కట్టేస్తూ ఉన్నారు. అశోక్ అక్కడ ఉన్న వర్కర్స్కి, వారి దగ్గరికి వెళ్ళి, పార్టీకి ఎవరెవరు రానున్నారు, గెస్ట్ లిస్ట్ రెడీ అయిందా, ఫుడ్, మ్యూజిక్ అన్నీ
టైంకి రెడీగా ఉండాలి అని జాగ్రత్తగా చెబుతాడు. వర్కర్స్ అందరూ సరే సార్ అని తలూపుతారు. రాత్రైంది. ఆశ్రమం అంతా లైట్స్ వెలిగిపోతున్నాయి. వర్కర్స్ కొంతమంది ఇంకా పార్టీ కోసం ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. ఇంతలో ఇషిక తన రూముకు వెళ్ళి ఫ్రెష్ అయ్యి లైట్ పింక్ కలర్ నైట్ వేర్ వేసుకొని జుట్టును చిన్నగా బన్గా కట్టుకొని చల్లని గాలికి బయటకి వచ్చింది. ఆశ్రమం వెనక వైపు ఉన్న కుర్చీ మీద కూర్చొని నక్షత్రాల వైపు చూస్తూ ఉంది. చల్లని గాలి ఆమె జుట్టును కదిలిస్తుంది. ఆ కాంతి ఆమె ముఖంపై పడుతూ మరింత అందంగా కనిపిస్తుంది. దూరం నుంచి అశోక్ ఆమెను చూసి ఒక్కసారిగా అలానే ఆగిపోతాడు. ఆమె అందం ఆమెను అలానే చూస్తూ